రైతు సంక్షేమం ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు పిలిచినా తాము చర్చకు సిద్ధమేనన్నారు కేటీఆర్. మైక్ కట్ చేయకుండా మాట్లాడే అవకాశం ఇస్తే అసెంబ్లీకి వస్తామన్నారు. ప్రెస్ క్లబ్ కు వెళ్లి చర్చకు రాలేదని తప్పుపడితే ఎలా అని కేటీఆర్ నిలదీశారు టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. చర్చకు కల్లు దుకాణానికి రమ్మనలేదంటూ సెటైర్లు వేశారు. మరొక రోజు వారు ఏ స్థలం చెప్పినా, ఏ తేదీ చెప్పినా, ఏ రోజు చెప్పినా, ఏ డేటు ఏ టైం చెప్పినా తప్పకుండా మేము వస్తాము. మా పార్టీ తరఫున మళ్ళొకసారి వారి సవాల్ను స్వీకరిస్తూ వారికి విజ్ఞప్తి చేస్తూ చర్చలో తప్పకుండా ఎవరైనా మంత్రి గారు వస్తే వారికి కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్న అన్ని విషయాలు, రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న మోసాలు, రాష్ట్రంలో రైతులకు చేస్తున్న అన్యాయం మీద వివరించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళొకసారి తెలియజేస్తాం. రేపు అసెంబ్లీలో పెడతాను ముఖ్యమంత్రి గారు మాటిస్తే, మైక్ కట్ చేయకుండా స్పీకర్ గారు కనుక మాటిస్తే తప్పకుండా మా పార్టీ తరఫున మేము మాట్లాడతాం, వారి ఛాలెంజ్ స్వీకరిస్తాం. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది, అసెంబ్లీ పెడదాం రండయ్యా అని ఈయన అడుగుతుంటే కంట్రీ క్లబ్కు రా, లేకపోతే అదేంటి ప్రెస్ క్లబ్కు రా, బోర్డ్స్ క్లబ్కు రా. అరే అసెంబ్లీ ఎందుకు ఉన్నది మరి? ఇవన్నీ తీసేసి మరి ఆడే కూర్చోండి రోజు. కళ్ళు దుకాణానికి ఒకటి రా అని చెప్పలేడు ఆయన. ఇక అది ఒక్కటి మిగిలింది కేటీఆర్కి. కళ్ళు దుకాణం ఒకటి అంటలేడు. ఎట్లా అసెంబ్లీ ఎందుకు మరి? ఇక ఈ బిల్లు అసెంబ్లీ, ఈ చట్టం ఎందుకు, అసెంబ్లీ ఎందుకు, ఇవన్నీ ఎందుకు?